ప్రధానమంత్రి రావత్ అని చెప్పి పిఎం రావత్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. 26 జిల్లాలకు సంబంధించి జీపీ మేడం గారు పీజీ ఒకటి తీసుకున్నాడు సీతారాంపురంలో, సెటిల్ అయ్యాడు బాగా. పాపం వినాయక చవితి రోజు పిల్లల్ని సీతారాంపురం అత్తగారింటి దగ్గర వదిలిపెట్టి ఉదయగిరి వచ్చి బస్సు ఎక్కడానికి హెల్మెట్స్ కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు సార్. ఏ ఊళ్ళు వెళ్తారు ఇక్కడ నుంచి? మనం బండి ఉండే ప్రయోజనం ఖచ్చితంగా 2 పేపర్లు ఖచ్చితంగా పెట్టుకోండి. లైసెన్సు ఆర్సీ అట్టా ఉంటుంది, ఇన్సూరెన్స్ మనం కట్టం, బండి కొన్నప్పుడు తెచ్చుకుంటాం, ఇంకంతే మర్చిపోతాం. అంటే దానికి ఎందులో డబ్బులు అనుకుంటాం, అది కడితేనే నీకు వస్తుంది, నువ్వు గుద్దినోడికి వస్తుంది, అంతే కదా. ఇప్పుడు 3 లక్షలు అయింది, 1,50,000 బియ్యం రావచ్చుకొని చూపించుకుంటావు, మిగతా 1 లక్ష ఏం చేయాలా? అదే ఇన్సూరెన్స్ ఉంటే ఆ డబ్బులు తర్వాత వస్తాయి కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ డాక్యుమెంట్స్ ప్రాపర్గా పెట్టుకోండి. దయచేసి గంజాయి తీసుకోవాకండి. యూత్ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఒకవేళ ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు తాగేవాళ్ళు ఉంటే చెప్పండి, కంపల్సరీ చాలా గట్టి చర్యలు తీసుకుంటాం. గంజాయి తాగిన తర్వాత వాడు ఒక పశువులాగా అయిపోతాడు. తల్లికి చెల్లికి పిల్లానికి తేడా తెలియదు, అంత క్రూరంగా ఉంటారు, అట్లా తయారైపోతారు. మీకు చిన్నపిల్లలు ఉంటారు, లేకపోతే రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. వీళ్ళందరి పట్ల వాడు ఎట్లా అమానుషంగా బిహేవ్ చేస్తాడో తెలియదు. అంతేకాకుండా ఆ కుటుంబం చితికిపోతుంది అంటే చెడిపోతాడు వాడు. యూత్ చెడిపోతే ఏమవుతుంది? ఆ ఇల్లు అట్లే కుంటుపడిపోతుంది, ఆ గ్రామం అట్లే కుంటుపడిపోతుంది, ఆ జిల్లా కానీ ఆ రాష్ట్రం కానీ అట్లా గంజాయికి అలవాటు పడ్డ వాళ్ళ వల్ల సొసైటీ అట్లా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల గంజాయికి సంబంధించిన రూట్స్ ఎవరైనా తాగుతున్నట్టున్నా, లేకుంటే ఎవరైనా అమ్ముతున్నట్టున్నా, లేకుంటే ఏదైనా ఇక్కడే కాదు, ఉదయగిరే కాదు, ఎక్కడైనా మీరు వెళ్తుంటారు, కావల దాకా వెళ్తుంటారు పనుల మీద, లేకుంటే ఇటు సీతారాంపురం దాకా వెళ్తుంటారు, ఇటు ఆత్మకూరు దాకా వెళ్తుంటారు, ఇటు పామూరు దాకా, లేకుంటే కనిగిరి దాకా వెళ్తుంటారు. ఎక్కడైనా గంజాయికి సంబంధించి ఏదైనా చిన్న సమాచారం ఉన్నా ఉదయగిరి ఎస్ఐ గారికైనా చెప్పండి. లేదంటే మనకి ఇప్పుడు 112 అనే 112 నంబర్, అది గతంలో 100 ఉండేది, ఇప్పుడు 112. 100 కూడా చేయొచ్చు, కానీ 112 నెంబర్కి మనం ఫ్రీగా చేయొచ్చు అనమాట. ఈ నెంబర్కి ఫోన్ చేసి, సార్ పలానా చోట గంజాయి తాగుతూ ఉన్నారు, పలానా చోట ఎవరో కొంచెం అనుమానంగా ఉంది, 10 మంది యూత్ అంతా కూర్చొని ఉన్నారు, మాకేదో అనుమానంగా ఉంది, ఇట్లాంటి ఏదైనా ఉంటే చెప్పండి. ముందు మీ ఏరియా సేఫ్గా ఉంటుంది. ఈ తాగినోడు వల్ల వాడు ఇక్కడికొచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకుండా మీ ఆడవాళ్ళ పట్ల, మీ దగ్గర ఉండే పిల్లల పట్ల అమానుషంగానో, లేకుంటే ఇంకొక రకంగా తాగిన మత్తులో ఇంకొక రకంగా బిహేవ్ చేయకుండా మనల్ని మనం సురక్షితంగా ఉంచుకున్నట్టు, మన సొసైటీని మన గ్రామాన్ని సురక్షితంగా ఉంచుకుంటాం కూడా. అందుకోసం గంజాయికి సంబంధించి మీ వైపు నుంచి మీ సహకారం కావాలి. ఇక్కడే కాదు, మీరు ఎక్కడ సపోజ్ ఇటు వింజమూరు దాకా వెళ్ళారు, లేదంటే జలదంకి దాకా వెళ్ళారు, ఎన్ని రోడ్లు ఎక్కడన్నా మీకు తెలిసినా కూడా ఒక మాట చెప్పండి. ఈ గంజాయి గురించి, ప్లస్ ఈ ఇందా చెప్పే రోడ్డు భద్రత గురించి, ప్లస్ ఇంకోటి ఆడవాళ్ళు చిన్నపిల్లలు, వీటికి సంబంధించి ఎక్కడన్నా ఏ చిన్న అగాత్యమో, లేకుంటే ఏ చిన్న వాళ్ళ పట్ల ఏదన్నా మిస్బిహేవ్ చేస్తున్నట్టు, అంటే చెడు ప్రవర్తనతోటి, చెడు దృష్టితోటి వాళ్ళని చూస్తున్నట్టుగా ఏదన్నా తెలిస్తే మాత్రం చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడా కూడా మీరు ఆ 112 కాల్ కానీ ఫోన్ చేస్తే 10 నుంచి 15 నిమిషాల లోపల మీ దగ్గరికి చేరుకుంటాం. మీరు ఫోన్ చేసిన నంబర్ విషయాన్ని మాకు కూడా తెలియపరచారు. ఇక్కడ లోకల్గా మేమే వస్తాం మీ దగ్గరికి. మీరు ఏదైనా ఆపదలో ఉందో, లేకపోతే ఎవరైనా ఆపదలో ఉన్నారనో, ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనో, లేదంటే ఏదైనా దొంగతనం జరిగిందనో, లేదంటే ఎవరైనా గంజాయి తాగుతున్నాడనో, ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనో, యాక్సిడెంట్ జరిగి చావు కొట్టుమిట్టాడుతున్నాడనో, ఏదైనా మీకు తెలిసినమ్మటే మీరు ఏదైతే కాల్ చేస్తారో మీ నంబర్ మాకు కూడా చెప్పరు, పలానా ప్లేస్లో పలానా జరిగిందంట అని చెప్పేసి మాకు పంపిస్తే ఇక దాన్ని ఎత్తుక్కొని వెళ్ళటం మా బాధ్యత. అది మీ నంబర్లు కానీ మీ పేర్లు కానీ, మిమ్మల్ని కూడా పేర్లు అడగరు, చెప్పండి. వీళ్ళని దొరికి ఫోన్ చేసినప్పుడు చూడండి, మీ పేర్లు కానీ మీ ఊర్లు కానీ ఏం అడగరు. సార్ జనాల పబ్లిక్లో భయం అది, ఎవరు మిమ్మల్ని అసలు అడగం. మీ వివరాలు అసలు పలానా ఆయన ఫోన్ చేసి పలానా ఆయన చెప్పాడు ఇట్లాంటివి అసలు ఉండవండి. ఈ అపోహ పెట్టుకోబాకండి. మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి. ఓకే సార్. మీ ఫోన్ నెంబర్ కూడా మాకు ఇవ్వరు. మీ ప్రదేశం అంటే మీ సొంత ఊరు ఎవరు అనేది కూడా మిమ్మల్ని అడగరు, మాకు చెప్పరు. పలానా ఏరియాలో జరిగింది వెళ్ళి చూడండి.